హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లైక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ గా రీచ్ అవుతుంది. ఇక ఇటీవల కాలంలో మన టీమ్ ఇండియన్ బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్పిన్ ఆడడంలో మరి గతంలో మనం చూస్తున్నాగా అక్కడ అజజ్ పటేల్ 10 వికెట్లు తీసిండు మన టీమిండియా పైన. ఇక తర్వాత మిచెల్ శాంట్నర్ కూడా ఇబ్బంది పెట్టిండు. ఇక ఇంగ్లాండ్ నుంచి అక్కడ షోయబ్ బషీర్ కానీ టామ్ హట్లీ కొత్తగా వచ్చిన వాళ్ళిద్దరికి కూడా వికెట్లు అయితే సమర్పించుకున్నారు. ఇక ఆస్ట్రేలియాలో మనం చూసుకుంటే ఆడమ్ జంపర్, గ్లెన్ మ్యాక్స్వెల్ వైట్ బాల్కి వాళ్ళు డామినేట్ చేస్తారు. ఇక రెడ్ బాల్కి వచ్చేసరికి అక్కడ నాథన్ లయన్ కానీ అక్కడ కొత్తగా వచ్చిన టాడ్ మర్ఫీ, కునమెన్ కూడా వికెట్లే తీసిళ్ళు మన పైన. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి రీసెంట్గా శ్రీలంకకి ఎగెనిస్ట్గా కూడా ఓడిఐ సిరీస్లో జెఫ్రీ వండర్సీ అతను కూడా ఆన్ అండ్ ఆఫ్గా శ్రీలంక టీంతో ఉంటాడు. అతనికి ఫస్ట్ 6 వికెట్స్ అయితే మనోళ్ళు అయితే సమర్పించుకున్నారు. ఇక మహేష్ దీక్షణ్ కానీ అసరం కానీ వాళ్ళ పార్ట్ టైం స్పిన్నర్ అక్కడ చరిత్ అసలంక అతను కూడా వికెట్లు అయితే సమర్పించుకున్నారు. గత కొద్ది కాలం నుంచి మరి ఈ స్పిన్నర్లకైతే మనోళ్ళు అయితే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. మరి దీన్ని ఏ విధంగా అరికట్టాలంటే అక్కడ ఖచ్చితంగా డొమెస్టిక్ మ్యాచెస్ అయితే ఆడాలి. మరి ఇలానే కంటిన్యూ అయితే మాత్రం చాలా డేంజర్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ సేనా కంట్రీస్లో కూడా స్పిన్ ట్రాక్లు ఇచ్చి మన పైన యూస్ అయితే చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి ఈ ప్రాబ్లంకి ఏమైనా సొల్యూషన్ ఉందంటే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ మనం చూసుకుంటే మరి డొమెస్టిక్ సర్క్యూట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మన టీమిండియన్ బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి వెళ్ళి. ఎందుకంటే అందరూ కూడా మరి మిస్ అయితే చేస్తున్నారు. టీమిండియాతో రెగ్యులర్గా ట్రావెల్ అయ్యే ప్లేయర్స్ అందరూ కూడా డొమెస్టిక్ మ్యాచెస్ అయితే మిస్ చేస్తున్నారు, స్కిప్ చేస్తున్నారు. అందుకని అక్కడ స్పిన్ ఆడటంలో మనోళ్ళు అయితే ఇబ్బంది అయితే పడుతున్నారని చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా టీమిండియాతో ట్రావెల్ చేస్తున్నారు, మరి ఈ డొమెస్టిక్ మ్యాచెస్ అయితే స్కిప్ చేస్తున్నారు. అందుకే అక్కడ స్పిన్నర్లకైతే మనోళ్ళు అయితే ఇటీవల కాలంలో ఇబ్బంది అయితే పడుతున్నారు. ఇక మనకి ముంగట మాత్రం చాలా ఇంపార్టెంట్ సిరీస్లు అయితే ఉన్నాయి. అక్కడ బంగ్లాదేశ్తో, న్యూజిలాండ్తో మన హోమ్ కండిషన్లోనే జరగబోతున్నాయి. ఆ కండిషన్లో స్పిన్నర్ అనేది క్రూషల్ రోల్ ప్లే చేస్తారు. అక్కడ న్యూజిలాండ్లో మనం చూసుకుంటే మిచెల్ శాంట్నర్ ఉన్నాడు, అజద్ పటేల్ ఉన్నాడు, రచిన్ రవీంద్ర లాంటి స్పిన్నర్లు అయితే ఉన్నారు అక్కడ. ఇక బంగ్లాదేశ్లో కూడా సకీబ్ అల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్ లాంటి క్వాలిటీ స్పిన్నర్లు అయితే మనకు కనబడుతున్నారు. కాబట్టి మరి అక్కడ దులీప్ ట్రోఫీ ఆడతా గిట్ట కొంచెం మనోళ్ళకైతే కొంచెం అక్కడ ఈజీ అయితే అవుతుంది స్పిన్ ఆడడంలో. సో ఫస్ట్ మ్యాచ్కి అయితే అక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇలాంటి ప్లేయర్స్ అందరూ కూడా మన టీంతో రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్న ప్లేయర్స్ అందరూ కూడా మరి ఈ ఫస్ట్ మ్యాచ్ ఆడి తీరాల్సిందని అక్కడ బీసీ అయితే చెప్పింది. ఈ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ బెంగళూరులో జరగబోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్ మన అనంతపురంలో జరగాల్సి ఉండేది. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల అక్కడ చిన్నస్వామికి అయితే షిఫ్ట్ అయితే చేసిళ్ళు. బట్ ఎనీవే అక్కడ మన మెయిన్ ప్లేయర్స్ అందరూ కూడా ఆడి తీరాల్సిందని అక్కడ బీసీ అయితే చెప్పింది. అక్కడ జస్ప్రీత్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా మినేస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ దులీప్ ట్రోఫీ మ్యాచెస్ అయితే ఆడి తీరాల్సిందని అక్కడ ఖచ్చితంగా స్పష్టంగా చెప్పింది. మరి ఎవరెవరు ఆడతారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి ఎవరు ఏ జోన్కి ఆడతారు, మొత్తం 5-6 జోన్లు అయితే ఉంటాయి అక్కడ. సౌత్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్ ఇలా జోన్స్ అయితే ఉంటాయి. మరి ఏ జోన్కి ఎవరు ఆడతారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ అయితే దాదాపు 12 ఏళ్ళు అయితే అవుతుంది. మరి గతంలో 2012లో అయితే ఆడిండు మరి అక్కడ డొమెస్టిక్ లాస్ట్ మ్యాచ్. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే రోహిత్ శర్మ 2016లో అయితే ఆడిండు డొమెస్టిక్ మ్యాచ్. అప్పటి నుంచి వీళ్ళిద్దరు కూడా ఒక డొమెస్టిక్ మ్యాచ్ అయితే ఆడలేరు. చూడాలి మరి వీళ్ళిద్దరు ఆడితే గిట్టం డొమెస్టిక్ సర్క్యూట్ కూడా చాలా అక్కడ మంచి క్రేజ్ అయితే పెరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఆడాలని మనందరం కోరుకుందాం. సెప్టెంబర్ 5 నుంచి ఈ దులీప్ ట్రోఫీ మ్యాచెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. మరి చూడాలి మరి ఏ ప్లేయర్ ఏ టీంకి వెళ్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఈ దులీప్ ట్రోఫీ. మన మెయిన్ ప్లేయర్స్ అందరూ కూడా మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మరి మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్స్కి అయితే మెయిన్ చేయండి.